అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఐఎల్స్ అండ్ పీటీ ఎగ్జామ్స్ మాత్రం మ్యాండేటరీగా అన్ని యూనివర్సిటీస్ అడుగుతున్నాయి. ఇన్ కేస్ మీకు ఒకవేళ రిక్వైర్డ్ స్కోర్ రాకపోయినా, మీకు ఒకవేళ మంచి యూనివర్సిటీస్ కావాలి, అసలు ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు అని అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ యూనివర్సిటీ అయినా ఈ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్ ఎందుకు పెడుతుంది అని అంటే, వాళ్ళు కంప్లీట్ గా టీచ్ చేసేది ఇంగ్లీష్ లోనే కాబట్టి ఈ కోర్స్ కి సంబంధించిన ఫ్రూట్స్ మీకు ప్రాపర్ గా దక్కాలి అని అంటే మాత్రం ఈ 4 స్పెసిఫిక్ ఏరియాస్ లో మాత్రం ఖచ్చితంగా మీకు స్కిల్ అనేది ఉండాలి. అది లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. అట్లనే మీరు కాన్ఫిడెంట్ గా మీరు సబ్జెక్ట్ ని డెలివర్ చేయగలుగుతారు. మళ్ళీ మీకు ఫ్యూచర్ లో కూడా ఎంప్లాయబిలిటీ కూడా మీకు అది డైరెక్ట్ అవుతుంది. మీకు ఒకవేళ 6 వచ్చినా, ఒకవేళ పీటీ 50 వచ్చినా కూడా దాంతో వచ్చే యూనివర్సిటీస్ కూడా కొన్ని ఉంటాయి. వాటిని మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే మీ ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు పికప్ అవ్వచ్చు. అంతేగాని తక్కువ స్కోర్ ఉంది, మేము అసలే అప్లై చేయలేము, మాకు ఎట్లయినా మంచి యూనివర్సిటీస్ రావు అని చెప్పేసి అయితే ట్రై చేయకుండా ఉండకండి. గుడ్ లక్.